కళ్యాణపడాల ఇంటి వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఒకసారి చూసుకోవచ్చు. ఇంకా పూర్తిగా ఇల్లు కూడా కన్‌స్ట్రక్షన్ కాలేదంటే సొంతంగా వాళ్ళకి ఇప్పటివరకు ఒక మంచి ఇల్లు కూడా లేని పరిస్థితి. ఒకసారి చూసుకోవచ్చు ఇంకా కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. అదేవిధంగా ఉపాధి కోసం ఒక చిన్న షాప్ కూడా నిర్మించుకున్నట్టు మనకి ఇక్కడ షట్టర్‌ని చూస్తే అర్థమవుతుంది. ఇల్లు కూడా ఇంకా పూర్తి కాలేదు. పైన ఇంకా కడుతున్నారు. కన్‌స్ట్రక్షన్ కూడా పూర్తిగా అంటే కళ్యాణ్ యొక్క ఆర్థిక పరిస్థితి, వారి యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితి అనేది చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. అంటే ఎటువంటి పరిస్థితుల్లో కళ్యాణ్ చదువుకున్నాడు, ఎటువంటి పరిస్థితుల్లో ఆర్మీ ఉద్యోగాల్లో చేరాడు, ఎటువంటి పరిస్థితుల నుంచి ఎటువంటి పరిస్థితులకి బిగ్ బాస్ షోలోకి అనూహ్యంగా వెళ్ళడం కావచ్చు, అక్కడ గెలవడం కావచ్చు, తమ గ్రామానికి, తమ కుటుంబానికి, తమ ఫ్రెండ్స్కి కావచ్చు, తమ బంధువులు కావచ్చు, ఎంత మంచి పేరు తీసుకొచ్చాడో ఒకసారి మనకు తెలుసు. ఒకసారిగా వాళ్ళ ఇంటి ఆపోజిట్లో ఉన్నటువంటి మహిళ మనతో ఉన్నారు, మాట్లాడదాం. ఎలా అనిపిస్తుందమ్మా మీకు? మాకు చాలా ఆనందంగా ఉందండి. మాకు చాలా హ్యాపీగా ఉంది. రాత్రి 2 గంటల వరకు మేము పడుకోలేదు. ఆ కప్పును చూసి మరీ ఆనందం వచ్చింది. కప్పు ఎప్పుడు పట్టుకొని వస్తాడా, కప్పు ఎప్పుడు పట్టుకొని వస్తాడనేసి ఆనందంతో అలాగే ఉన్నాం అనమాట. అంటే మీ కొడుకే వెళ్ళి అక్కడ ఆడుతున్నాడు అనే ఫీలింగ్ కలిగిందా మీకు? మాకు అంతకంటే ఎక్కువ ఫీలింగ్ కలిగింది. టెన్షన్ వచ్చింది, బీపీ అది ఎక్కువైపోయింది. ఎలా గెలుస్తాడా అనేసి అన్నట్టుగా అనిపించింది అనమాట. మా పిల్లలు గెలిచినట్టుగా అనిపించింది. ఓకే, మాకైతే ఇప్పుడు మీలాంటి వాళ్ళకి పెద్దగా ఫోన్ వాడడం రాదు, ఫోన్ అంటే తెలియదు, మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఓటు వేసారా? వేసాం, ప్రతిరోజు వేస్తున్నారు. 7 గంటలకల్లా వేస్తున్నాం, తెల్లవారు 7 గంటలకల్లా మిస్డ్ కాల్ ఇచ్చి వేస్తున్నారు అనమాట. మా పిల్లలు ఫోన్లో ఇంకేటి ఇచ్చేసారు, ఫోన్లోనే బెడ్స్ ఇచ్చారు, స్పీడ్ చేసి ఇచ్చేస్తే అది రోజు మేము వేసుకున్నారు. రోజు 7 గంటలకల్లా మేము వేసుకున్నారు. రాత్రి ఎప్పుడు 9 గంటలకు పడుకుని పోయారు మేము. అలాంటిది బాబు మా కళ్యాణం బిగ్ బాస్లోకి వెళ్ళడం వల్ల 11:30 వరకు మేము అలా చూసుకుని ఉన్నారు. సో చూసారు కదా ఎంత క్రేజ్ అనేది. ఒకసారి మీరు చెప్పండి అమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది కళ్యాణ్? ఇప్పుడు మీ ఊరు కుర్రాడు, మీ కొడుకు లాంటి వాడు. మా కొడుకు లాంటి అండి, బాగా మాకు పేరు తెచ్చాడండి. చెప్పుకోసం బాగా మాకు అందరికి సంతోషం అయిపోయింది. అంతే మరి. అసలు మీ ఊరికి ఎంత పేరు వస్తుంది ఎప్పుడు అనుకుంటారా మీరు? బాగా వచ్చిందండి, పేరు తెచ్చాడు, అదే చాలు. కష్టపడినందు బాగా చూశాడు మరి నన్ను అడగను. సో ఇది అంటే పాపం వీళ్ళందరికీ కూడా ఒక మీడియా అంటే కొత్త, ఒక ఫోన్ అంటే తెలియదు, ఒక టెక్నిక్, కానీ వీళ్ళందరూ కూడా తమ ఆనందాన్ని ఏ విధంగా వ్యక్తపరుస్తున్నారు ఒకసారి చూడండి. మీరు చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది కళ్యాణ పడాలని చూస్తే ఈరోజు? చాలా హ్యాపీగా ఉందండి. మాకు అంత కళ్ళలాగే ఉంది. ఒక చిన్నప్పటి నుంచి మా కళ్ళ ముందే పెరిగాడు, ఎంత సక్సెస్ సాధించాడంటే చాలా అద్భుతంగా ఉందండి. ఓకే, అంటే కప్పు గెలుస్తాడని నమ్మకం ఉండేదా ఫస్ట్ నుంచి మీకు? ఫస్ట్ నుంచి అంటే మధ్యలో కెప్టెన్ గెలిచినప్పటి నుంచి మాకు బాగా గెలుస్తాడని నమ్మకం వచ్చింది. ఇప్పుడు ఊర్లో మీరు ఆడవాళ్ళందరూ రోజు మాట్లాడుకుంటారు సరదాగా, అటువంటి మాట్లాడుకునేవారా బిగ్ బాస్లో మన కళ్యాణ్ ఈరోజు ఇలా చేశాడు ఇలా చేశాడు? రోజు మాట్లాడుకుంటారు. కెప్టెన్గా గెలిచాడు, ముందు ఇంకా వస్తాడు, విజయం సాధిస్తాడని నమ్మకం ఉండేది. ఇప్పుడు ఇంత సక్సెస్ సాధించాడంటే మాకు గొప్పే కదండి. ఓకే, అంటే ఏమైనా తెలిసిందా ఎప్పుడు వస్తాడు ఏంటి మీకే? తెలియదండి, తెలియలేదు. ఓకే, సో ఇది అంటే ఒకసారి మనం గ్రామాన్ని చూడొచ్చు. ఇంత కూడా ఒక పల్లెటూరు అనమాట. సో ఇలాంటి పల్లెటూరు ఒకటి ఉందని కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఒక విజయనగరం జిల్లా ప్రజలకి కూడా తెలియదు, అంటే ఒక సుందరంపేట అనే విలేజ్ ఉందని తెలియని పరిస్థితి. ఒకసారి చూసుకోవచ్చు ఊరి పరిసరాలు, కళ్యాణ్ యొక్క వీధి యొక్క పరిసరాలు అన్నీ మనం చూసుకోవచ్చు. గ్రామీణ ప్రాంత నేపథ్యం, ఎటువంటి పరిస్థితులు ఈ ఊర్లో ఉన్నాయి కూడా చాలా స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. చిన్న చిన్న ఇల్లులు కావచ్చు, ఇంకా పాత ఇల్లులు కావచ్చు. అంటే ఇంకా కళ్యాణ్కి అయితే మరి ఇంకా పూర్తిగా ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ కాలేదు. సో ఇటువంటి పరిస్థితి ఒకసారి మనం చూసుకోవచ్చు. గ్రామీణ నేపథ్యం ఉన్న ఊరి ఇదంతా కూడా. ఎటువంటి గ్రామం నుంచి కళ్యాణ్ ఒక పేదరిక స్థితిలో నుంచి చదువుకొని ఒక ఆర్మీలోకి వెళ్ళి అక్కడి నుంచి బిగ్ బాస్లోకి వెళ్ళి ఈరోజు తమ గ్రామానికి పేరు తీసుకురావడంతో గ్రామస్తులందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కలలాగే ఉంది అని కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఇది ప్రస్తుతం ఊర్లో ఉన్నటువంటి పరిస్థితి. కళ్యాణ్ పడాల బిగ్ బాస్ 9 సీజన్ విన్నర్ అయిన తర్వాత గ్రామంలో ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు, ఎటువంటి స్వాగతం లభించబోతుందో చూస్తే ఒకసారి ఆశ్చర్యపోవాల్సింది. చూడొచ్చు, కళ్యాణ పడాలకు స్వాగతం పలికేందుకు గ్రామంలో ఉన్నటువంటి యువత అంతా కూడా ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఒక గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తి సక్సెస్ సాధిస్తే ఎలా ఉంటుంది అనడానికి ఇదే సరైన నిదర్శనం అనమాట. అంటే తమ గ్రామం నుంచి వెళ్ళాడు, తమ గ్రామం నుంచి వెళ్ళి తమ గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చాడు, తన కుటుంబానికి కావచ్చు, ఫ్రెండ్స్ బంధువులు అందరూ కూడా ఈరోజు ఎంత ఆనంద బాష్పాలతో ఆనందంతో మునిగిపోతున్నాం మనం అందరం చూస్తున్నాం. ఇప్పటికీ కూడా తమ కళ్ళలాగే ఉందని గ్రామస్తులు ఇప్పటికే మనకు చెప్పారు. ఎంత మాకు కళ్ళలాగా ఉంది, మాకు ఫోన్లో తెలియకపోయినా కానీ తమ పిల్లలు నేర్పిస్తే రోజు మిస్డ్ కాల్ ఇచ్చేవాళ్ళం. అసలు బిగ్ బాస్ అంటే తెలియని వాళ్ళు మేము రోజు బిగ్ బాస్ చూసేవాళ్ళం. అదేవిధంగా ఇదంతా మాకు కళ్ళలా ఉందని ప్రతి ఒక్కరినో ఎవరి నోట విన్నా ఇదే ఆనందం కనిపిస్తూ ఉంది. సో ఒకసారి ఆ ఏర్పాట్లు చూసుకోవచ్చు. తమ గ్రామస్తుడికి, తమ స్నేహితుడికి, తమ అన్నదమ్ముడికి ఏ విధమైన ఘన స్వాగతం లభించడంతో ఒకసారి చూడొచ్చు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీ అందరికీ కూడా? నేను కళ్యాణ్ బాబాయ్ని.
ఇక్కడ మాకు చాలా ఆనందంగా ఉంది. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన కానించి మాకు ఎలాగంటే హ్యాపీగా ఫీల్ అయ్యాము. మొదటి 2-3 వారాలు ఇబ్బంది పడ్డాం. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బాగా ఇచ్చిన కాంచి బాగా ఉంది. ఇప్పుడు మేము ఊహించకుండా బాగా కప్పు కొట్టి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. రాత్రి నుంచి మాకు చాలా సంతోషంగా ఇదిగా ఉంది. మా ఊరు అందరూ సపోర్ట్ చేసి అందరూ హ్యాపీగా రాత్రి నుంచి సెలబ్రేషన్లు బాగా చేసుకుంటున్నాం. బాగా అందరూ సపోర్ట్ చేసి గెలిపించినందుకు, కళ్యాణ్ కూడా బాగా చేసినందుకు ఈ సెలబ్రేషన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మరింతగా సెలబ్రేషన్ చేసుకుందామని ఇక్కడ ఏర్పాట్లు అందరూ చేసుకుంటాను. ఓకే తమ్ముడు చెప్పండి, ఎలా ఉండేవాడు కళ్యాణ్ మీతో మొదటి నుంచి? మాకు చిన్నప్పటి నుండి స్నేహితుడిగా ఉండేడు. నేను పుట్టి పెరిగేది మాది నాతవలస, కానీ నేను ఇక్కడ వర్క్ చేసి ఇక్కడ పని చేశాను కాబట్టి మా తమ్ముడికి అభిమానంతో ఇక్కడ డెకరేషన్ చేస్తాను నేను. అంటే ఫ్రీగా చేస్తున్నారా మీరు ఇదంతా? ఫ్రీగా చేస్తున్నాను అన్న. అభిమానం కళ్యాణ్ ఆడి అభిమానంతో చేస్తున్నాను, ఫ్రీగా చేస్తున్నాను. ఎందుకంటే ఒక మారుమూల ప్రాంతం అది సుందరపేట అనే గ్రామంలోనూ మాకు బిగ్ బాస్ అంటే ఎటువంటి తెలీదు. అలాంటిది తమ్ముడు అలాంటి వెళ్ళి బిగ్ బాస్లో ఉండి ఒక గర్వంగా గెలుచుకొచ్చారు కాబట్టి ఆ సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు ఈ వర్కర్స్ అంతా మరి మీరు ఏదో కూలీ ఇవ్వాలి కదా జనరల్గా, మరి ఫ్రీ అంటే ఎలా అన్న? తమ్ముడు అందరికి తమ్ముడి అభిమానంగా ఉన్న చాలన్న. ఒక బిగ్ బాస్కి వెళ్ళాడు కాబట్టి గర్వంగా ఉంది, అదే మాకు చాలన్న. ఓకే మరి మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఎప్పుడైనా అంటే జనరల్గా బిగ్ బాస్ అంటే గ్రామీణ నేపథ్యం ఎలా ఉంటుందంటే, అంటే ఒక మీడియా అనగానే భయపడడం వల్ల ఇలాంటివి కూడా ఉంటుంటాయి జనరల్గా. ఎందుకంటే మేము టీవీలో కనిపిస్తూ ఉంటే ఏం చెప్తాం, కానీ ఇక్కడ అంతా కూడా ఫ్రీగా టెంట్లు వేస్తున్నటువంటి పరిస్థితులు అందరూ కూడా ఫ్రీగా. అంటే తమ గ్రామం కాకపోయినా పక్క గ్రామం అంటే నాతవలస అంటే ఇక్కడ నుంచి సుమారు ఒక 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది, కానీ వాళ్ళు కూడా తమ చుట్టుపక్కల గ్రామస్తుడు, మా అందరికీ బాగా తెలుసు, మేమంతా బిగ్ బాస్ చూసాం, మా చుట్టుపక్కల గ్రామస్తుడు అంటే మాలాంటి ఒక విలేజ్ నుంచి వెళ్ళినవాడు ఇలాంటి ఒక టైటిల్ గెలుచుకొచ్చాడు, ఒక సెలబ్రిటీగా మారిన ఒక ఆనందంతో వీళ్ళందరూ కూడా ఫ్రీగా టెంట్లు వేస్తున్నాం. అందరూ వాళ్ళే అంటే టెంట్ సామాన్లు ఉండే యజమానులే కాదు, వాళ్ళ దగ్గర ఉండే కూలీ చేసుకునే వాళ్ళు కూడా ఉండే కుర్రాళ్ళు కూడా ఫ్రీగా వస్తున్నారు పనిచేయడానికి. అంటే ఒక్కసారిగా అంటే వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. సో ఇది ప్రస్తుతం ఊర్లో ఉన్న మహిళలు కావచ్చు, పాన్ షాప్ దగ్గర ఉన్నవారు కావచ్చు, వాళ్ళ పాన్ షాప్ ఇవన్నీ కూడా చూసాం. ఎక్కడ చూసినా కానీ ఒకటే వినిపిస్తోంది, కళ్యాణ పడాల గెలుచుకొచ్చాడు, మా గ్రామం పేరు మారుమోగుతుంది, మేము అందరూ కూడా ఆనందంగా ఉన్నాం, ఇదే వినిపిస్తుంది ఎక్కడ చూసి. ఏదైతే నేను రాత్రి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఓ గ్రామం పేరు మారుమోగుతుందో ప్రస్తుతం ఆ గ్రామంలో నేను ఉన్నాను. ఆ గ్రామం పేరే సుందరపేట. జనరల్గా విజయనగరం జిల్లా అంటేనే చాలామందికి పెద్దగా తెలియదు, అందులోనూ ఇంకా ఈ విజయనగరం జిల్లాలో చిన్న చిన్న గ్రామాలంటే ఈ జిల్లాలో ఉన్న వాళ్ళకి చాలామంది తెలియదు. ఎందుకంటే ఇది భోగాపురం మండలంలో ఉన్నటువంటి ఒక చిన్న విలేజ్. అలాంటి విలేజ్ నుంచి ఈ విలేజ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో ఫేమస్ అయింది బికాజ్ ఆఫ్ ఏదైతే మనకు అక్కడ ఫ్లెక్సీ కనిపిస్తోందో కళ్యాణ్ పడాల. ఎస్, అదే బిగ్ బాస్ 9 సీజన్ విన్నర్గా కళ్యాణ పడాల గెలిచిన తరువాత, అంటే మొదటి నుంచి కళ్యాణ పడాల బిగ్ బాస్ హౌస్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా ఈ ఒక ఊరి పేరు వినిపిస్తోంది. నిన్న విన్నర్గా గెలిచిన తర్వాత, ఎందుకంటే జనరల్గా మన దేశంలో జై జవాన్ జై కిసాన్ అనే నినాదం వింటాం. బిగ్ బాస్ 8లో జై కిసాన్ అనేది మారుమోగింది, ఇప్పుడు జై జవాన్ అనేది మారుమోగింది. దాని బికాజ్ ఆఫ్ కళ్యాణ పడాలని చెప్పుకోవచ్చు. ఇప్పుడు జిల్లా పేరే పెద్ద ఎత్తున వినిపిస్తుంది, ఎందుకంటే కళ్యాణ పడాల ఇప్పుడు ఒక సెలబ్రిటీగా మారడం, బిగ్ బాస్ హౌస్లో 100 రోజుల పాటు ఉండి తను ఒక జవాన్గా అందులో ఎంటర్ అయ్యి తర్వాత ఇచ్చినటువంటి అనేక టాస్కులు, జవాన్ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మనం చూసుకోవచ్చు. అక్కడ అంటే బోర్డర్లో వాళ్ళు చేసే పని ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఆ తర్వాత అక్కడి నుంచి బిగ్ బాస్ హౌస్లో ఒక ఇంట్రెస్ట్తో వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత తన యొక్క గేమ్తో ఆసక్తిగా గేమ్ ఆడడం, అదేవిధంగా 100 రోజుల హౌస్లో చాలా ఎఫెక్టివ్ చూపించడంతో ఒక్కసారిగా ఈరోజు వినర్గా మారాడు. ఒక్కసారిగా మారుమోగుతో సుందరపేట గ్రామం కావచ్చు, అదేవిధంగా కళ్యాణ పడాల పేరు కావచ్చు, వారి బంధువులు కావచ్చు, గ్రామస్తులు. ఒక్కసారి గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కళ్యాణ పడాల పేరెంట్స్ కూడా ఇటువంటి ఒక చిన్న పాన్ షాప్ నడుపుతూనే జీవనం సాగిస్తున్నారు. అంటే కళ్యాణ పడాల ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నప్పటికి కూడా తన కుటుంబ పోషణ కోసం తన తల్లిదండ్రులు అయితే ఇలాంటి ఒక పాన్ షాప్ నడిపిస్తున్న పరిస్థితి. ఒక్కసారి మరి అటువంటి పాన్ షాపు నడిపిస్తున్న కొందరితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గ్రామ ఎంట్రన్స్లో షాప్ ఉంది, అందరూ ఏం మాట్లాడుకున్నా వాళ్ళకి బాగా తెలుస్తుంది, వాళ్ళ రియాక్షన్స్ కానీ వాళ్ళ ఆనందం కానీ వీళ్ళకి బాగా తెలుస్తుంది. చెప్పడం ఎలా అనిపిస్తుంది? బాగా గెలిచాడండి కళ్యాణ్, అందరిలో పేర్లు తెచ్చుకుంటూ బాగా ఆట ఆడాడు, కప్పు గెలుచుకుంటూ శబాసుగా ఉన్నాడు. ఎలా అంటే మీకు ఎలా అనిపిస్తుంది మీ ఊరు నుంచి అంత స్థాయికి వెళ్ళడం? మా ఊరు నుంచి మా గ్రామం మా జిల్లాకి మాకు అండగా బాగా గెలిచాడు, మాకు గెలుపు పవన్ కళ్యాణ్. ఓకే,
మీరు చెప్పండి అమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది అసలు మీ యొక్క సుందరపేట అనే గ్రామం నుంచి అలాంటి బిగ్ బాస్ హౌస్కి వెళ్తాడని కానీ ఎప్పుడైనా అనుకున్నారా? ఎప్పుడు అనుకోలేదండి. తమ్ముడు ఆర్మీ ఉద్యోగం చేసుకొని ఇక్కడ తల్లి తండ్రిని నొప్పించి చేసుకొని తమ్ముడు వెళ్ళడం బట్టి జరిగింది. బిగ్ బాస్లో సెలెక్ట్ అయ్యాడు. వెళ్ళిన తర్వాత అన్నీ బాగా ఇచ్చేసాడు. పడాల పవన్ కళ్యాణ్ మాకు సుందరపేట గ్రామం నుంచి వెళ్ళాడు కాబట్టి అందరికీ రెండు తెలుగు రాష్ట్ర గ్రామంలో అందరికీ గర్వంగా చిన్నోళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్ళు కానించి అందరూ గర్వంగా పడాల పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. గొప్పతోని రావాలి అందరూ ఆశయించారు. అలాగే వచ్చారు. వాళ్ళ తల్లి తండ్రి పేరు కూడా నించోబెట్టాడు. సుందరపేట గ్రామానికి ఎంతో 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 పెద్ద పేరు తెచ్చాడు. మీరు చూసారా బిగ్ బాస్ అంతా చూసారా? మరి మొత్తం స్టార్టింగ్ నుంచి ఇన్ని అయిన దాకా చూసాము. నిన్న గెలిచాడు. ఒక దీంట్లో కన్నీరు తెచ్చుకుంటే కానీ మేము కూడా ఇక్కడ టీవీలో చూస్తున్నాం కానీ తమ్ముడు ఇలాగ బాధపడ్డాడు, వస్తాడో రాడు అన్నట్టు మాకు ఇదయ్యింది. లాస్ట్ మూమెంట్లో కొంచెం ఇదయ్యాడు. అలాంటి తమ్ముడు కొప్పు కట్టుకొని వచ్చాడు. మాకెంతో గౌరవంగా ఆడకంటే టెన్షన్ మాకు పెరిగిపోయింది. అలాంటి తమ్ముడుగా ఇచ్చేసుకొని కొప్పు గెలుచుకొని వస్తాడని ఇంకా గౌరవంగా ఇదవుతున్నాము. ఎప్పుడెప్పుడు వస్తాడని ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు మీరు రోజు గేమ్ చూసేవారు, బిగ్ బాస్ చూసేవారు కదా, ఇప్పుడు అనిపించిందా కప్పు కొట్టుకొస్తాడని? మాకు స్టార్టింగ్ నుంచి వెళ్ళిన కాంచి కళ్యాణ్ బాగా ఆడుతాడు. దేంట్లో వాడలేదు. అన్నీ ఫస్ట్ దీనిగా వస్తాడు. తమ్ముడు కప్పు కొట్టుకొని వస్తాడని మేము ముందు కొంచెం అనుకున్నాం. గర్వంగా ఉన్నామండి, కప్పసుకొని వస్తాడనండి. గర్వంగా పేరు తెస్తాడు సుందరపేటకి, ఈ గ్రామానికి అనేసి మేము గెలుపులో ప్రతిరోజు బిగ్ బాస్ చూస్తూనే ఉన్నామండి. ఇప్పుడు జనరల్ గా అమ్మ సుందరపేట ఎక్కడైనా అందరూ వచ్చి అడుగుతుంటారు మిమ్మల్ని, అడుగుతాండి అక్కడెక్కడ. కానీ ఇప్పుడు సుందరపేట పేరు అనగానే ఒక సంతోషం, అందరిలో మిమ్మల్ని అడుగుతున్నారా కళ్యాణ్ తెలుసా మీకు? అది కళ్యాణ్ తెలుసా? సుందరపేట ఈ ఊరు ఎక్కడ ఉండేది కూడా తెలియదండి. అలాంటిది పడాల పవన్ కళ్యాణ్ వెళ్ళాడంటే సుందరపేట అంటే ఒక రేంజ్ లో ఉందండి ఇప్పుడు. అదండి. అంటే వాళ్ళ ఫ్యామిలీ నేపథ్యం ఎలా ఉండేది మొదటి? ఫ్యామిలీ అంటే చిన్న ఫస్ట్ నుంచి వాళ్ళు కొంచెం పేదల నుంచి వచ్చారండి. ఇప్పుడు పర్వాలేదు కానీ కష్టాలు పడి మంచి సెట్ ఇచ్చేసుకొని పిల్లల్ని బాగా చూసుకొని బాగా చదివించారండి. మెయిన్ బాగా చదివించి పై తాజులోకి తెచ్చారండి కళ్యాణ్ని. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారు? ప్రస్తుతానికి వాళ్ళు లేరు, ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మీతో మాట్లాడారా వాళ్ళు? మాట్లాడలేదండి, ఇంక రాలేదు వాళ్ళు. వాళ్ళకంట మేము ఇంకా వాళ్ళు లేకపోయినా ఉన్నా సరే మంచి దీనిగా కళ్యాణ్ని బాగా రాత్రి బాంబులతోని ఆటలతోని కేకులతోని గట్టా బాగా ఇచ్చేసుకొని వచ్చారు. ఇంకా అవన్నీ వదిలి రాలేదు. కళ్యాణ్ అమ్మ నాన్న కళ్యాణ్ మీకు మొదటి నుంచి పరిచయం ఉందా? చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాడు మీతో? అంటే అంత పెద్దగా లేరండి, హాస్టల్లో ఉండేవాడు తను. కానీ ఒక నెల 2 నెలలు పెట్టి ఇక్కడ ఉన్నాడు. దాని నుంచి ఈ ఓట్లకి కాలేజీలకి వెళ్ళడం చేయడం అందరి దగ్గర మంచిగా చిన్నోళ్ళలోను పెద్దోడుగా ఉండి అందరినీ కూడా సపోర్ట్ చేయమని అందరితో తిరిగి బాగా ఇచ్చేసాడండి. మీరు చెప్పండి, మీకు కళ్యాణ్ తెలుసా బాగా? మాకు చిన్నప్పటి నుంచి తెలియదండి. చిన్న వయసు నుంచి ఇక్కడ ఉండేవాడు కాదు. వాళ్ళ అత్తకాడ చదువుకొని అక్కడ స్కూల్లో చదువుకొని అక్కడే ప్రయోజనం అయ్యి బాగా ఉండేవాడండి. ఇప్పుడు హౌస్లోకి వెళ్తే వాళ్ళ అమ్మ నాన్నతో ఎప్పుడైనా మీరు మాట్లాడారా మీ అబ్బాయి ఇలా వెళ్ళాడు అది? మా ఊళ్ళో వచ్చారు కదండి, వచ్చారు మాతో మాట్లాడారు, మేము మాట్లాడాము, అన్నీ చేసామండి. బాగా మీరు అందరూ ఓట్లేసి గెలిపించాలని వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పారండి మాకు. సో ఇది గ్రామస్తుల యొక్క ఆనందాన్ని మనం చూసాం. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం అంటే తన ఇంట్లోని తమ కొడుకు తమ సొంత తమ్ముడు గెలిస్తే ఏ విధంగా హ్యాపీగా ఫీల్ అవుతామో, ఒక ప్రయోజకుడు అయితే ఏ విధంగా ఫీల్ అవుతాం, వీళ్ళందరూ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. నిజంగా వాళ్ళందరూ ఆనంద బాష్పాలతో మునిగి ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. రాత్రి అంతా కూడా గ్రామంలో ఒక పండగ వాతావరణం నెలకొంది. ఇప్పుడు కూడా అందరూ అదే దీంట్లో ఉన్నారని కూడా వాళ్ళందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే బిగ్ బాస్ 9 సీజన్ విన్నర్గా నిలిచినటువంటి కళ్యాణ పడాల తల్లిదండ్రులు యొక్క పాన్ షాప్ ఇది చూసుకోవచ్చు. ఈ పాన్ షాప్ నడిపే తల్లిదండ్రులు అయితే జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం బోర్డు చూసుకుంటే శ్రీ సాయి లక్ష్మి టీ పాయింట్ అని, అదేవిధంగా శ్రీ సాయి లక్ష్మి పాన్ షాప్, టీ అండ్ కాఫీ, జెరాక్స్ ఫొటోస్, పిన్ మిల్క్ అంటే ఇవన్నీ వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటే బ్రతుకు కోసం జీవనం కోసం వీళ్ళందరూ కూడా ఎంతో తపన పడుతూ కష్టపడుతూ బ్రతుకుతున్నటువంటి జీవితం వారి తల్లిదండ్రులది కూడా. ఒకసారి మనం చూసుకుంటే తన తండ్రికి ఓటు వేయమని, ఓట్ ఫర్ కళ్యాణ పడాలనే ఒక బ్యానర్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అంటే వాళ్ళు షాప్ యొక్క బోర్డును కూడా క్లోజ్ చేసి పైన తమ కుమారుడికి ఓటు వేయని చెప్పేసి ఆ ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. అంటే ఎలా అయినా తన కొడుకు గెలవాలి, ఎందుకంటే ఒక చిన్న స్థాయి నుంచి మేము అందరం కూడా వచ్చాము. తన కొడుకైనా ఒక మంచి, ఎందుకంటే ఒక ఆర్మీలో జవాన్గా పనిచేసి ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి, మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి. మేము అంటే మా జీవితం ఎలాగో ఈ విధంగా అయిపోయింది, ఇక పేదరికంలో ఉన్నాం కాబట్టి తన కొడుకైనా ఒక మంచి స్థాయికి వెళ్ళాలి, ఒక మంచి స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా
అంటే తన షాప్ యొక్క పేరుని కూడా క్లోజ్ చేసి, ఆ ఫ్లెక్సీలు కూడా క్లోజ్ చేసి, తమ యొక్క సేవలను కూడా క్లోజ్ చేసి, తన కుమారుడికి ఓటు వేయడం అనే ఫ్లెక్సీని అయితే పెట్టుకోవడం జరిగింది. ఒకసారిగా గ్రామస్తులతో మాట్లాడదాం, వాళ్ళ యొక్క రియాక్షన్ అడుగుదాం. బ్రదర్ చెప్పండి, కళ్యాణ పడాలి తెలుసా మీకు? సూపర్ అండి, మా ఫ్రెండ్ అండి, మా ఊరు అబ్బాయి. మాకు ఎంతో ఆనందంగా ఉంది, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మా గ్రామం కాదు, మా జిల్లాకు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మోగిపోయింది మా కళ్యాణ్, మా ఫ్రెండ్ వల్ల. ఓకే, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సా మీరు ఇద్దరు? ఫ్రెండ్స్ అండి, బాగా మా ఒకే ఊర్లో ఉండేవారు, సరదాగా అన్నింటికి కూడా బాగానే ఇదిగా ఉండేవారు. ఎలా ఉండేవాడు అందరితో కళ్యాణ్ చిన్నప్పటి నుంచి చాలా బుద్ధి దీనికి ఉండేది మేడం. చాలా బాగా ఎటు చెడు బట్టలు గట్ట ఏం లేవు, అందరూ కలిసి కట్టుకు తిరిగేవాడు, అంతగా బాగానే ఉండేది. మీరు ఎప్పుడు అనుకున్నారా మా ఊరు నుంచి ఒక ఇలా మా ఫ్రెండ్ ఒకటి బిగ్ బాస్కి వెళ్తాడు, అసలు మా గ్రామస్తులు వెళ్తాడు? ఇప్పుడు వచ్చి ఊహించలేదు మేడం సార్, అసలు అంతవరకు వెళ్తాడని మాకు ఇప్పుడు వచ్చి ఊహించలేదు. ఆ అబ్బాయికి ఎంతో ఇంట్రెస్ట్ అయ్యి కూడా వెళ్ళాడని మాకు కూడా తెలియదు సార్. చాలా ఎంతగా మేము ఘనంగా ఫీల్ అవుతున్నాం అండి. సీజన్ అంతా చూసారా? చూసాం, పక్కా ఏ టైం అయినా కదా వాళ్ళకని చూస్తాం సార్. ఎలా ఆడేవాడు హౌస్, ఎలా ఉండేవాడు? సూపర్ అండి, ఆట ఎలాగైతే ఎక్కడైతే ఆడాలో ఎక్కడైతే బాగా ఆడాడు, చాలా బాగా ఆడాడు. ఓకే, ఎలా ఉంది ఊర్లో అంతా వాతావరణం? ఊరు మారుమోగిపోతుంది 12 గంటల దాకా నైట్. బాగా ఉంది సార్, బాగా రాత్రి 1 గంట దాకా కూడా కుర్రలందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పాన్ షాప్ నడిపిస్తున్నారు అంటే పేదరికులు ఉండేదా ఫస్ట్ నుంచి? వాళ్ళు ఫస్ట్ నుండి మాది విజయనగరం జిల్లా అండి, సుందరపేట గ్రామం అండి, విలేజ్ అండి. చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఆ ఇంట్లో కొంచెం బాగా నిరుపేద కుటుంబం అండి. కుర్రని బాగా చదివించి ఆ కుర్రోడికి ఆర్మీ జాబ్ తగలడం, ఆ కుర్రోడికి ఏంటంటే లక్కీగా ఆర్మీలో సెలెక్ట్ అవ్వడం, అక్కడి నుంచి ఆడికి అవకాశం పెట్టి బిగ్ బాస్ హౌస్లో పార్టిసిపేట్ చేశాడు. అవకాశం వచ్చింది, అందులోకి వెళ్ళాడు. అందులోకి వెళ్ళడం కూడా మాకు ఎంతో గర్వకారంగా ఉంది సార్. ఇప్పుడు ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత మీతో మాట వచ్చి విలేజ్ వచ్చినప్పుడు మాట్లాడేవాడు, మీరు కలిసి తిరిగేవాడు సరదాగా? తిరిగాడు సార్. అగ్ని పరీక్షకి వెళ్ళే ముందు మా అందరితో బాగా ఫుల్గా ఓటింగ్ చేయమని అందరికి చెప్పాడు. ప్రతి కూడా మా ఫ్రెండ్స్కి, మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్కి అందరికి కూడా మా ఓట్ ఫర్ కళ్యాణ్కి చెప్పమని అందరికి కూడా చెప్పాడు. అందరికి ఫ్లెక్సీలు పట్టుకొని ప్రతి ఊరికి కూడా, గ్రామం కూడా, ప్రతి జిల్లాకు కూడా ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు గట్ట వేయించి చాలా దీనిగా చేసాం. క్యాంపెయినింగ్ తిరిగారా ఓటు వేయమని కాలేజీలకి, యూత్ దగ్గరికి, ఊర్లో, గ్రామాల్లో? ప్రతి కాలేజీలకి, సెంటర్లోను మొత్తం అన్నింటికి ఫ్లెక్సీలు పట్టుకుని వెళ్ళాం సార్. మీరు వెళ్ళేటప్పుడు రియాక్షన్ ఎలా ఉండేది కళ్యాణ్ కోసం? సూపర్ అండి, కళ్యాణ్ అంటే కళ్యాణ్ పక్కాగా కళ్యాణ్ సాధిస్తాడు కళ్యాణ్ అనేసి ప్రతి ఒక్కరు కూడా. ఓకే, మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీ ఊరు కుర్రాడు ఈ విధంగా ఈ స్థాయికి వెళ్ళాడు? నిరుపేద కుటుంబంలో పుట్టాడండి, బాగా నిరుపేద కుటుంబం. మాది విజయనగరం జిల్లా భోగాపురం మండలం సుందరపేట గ్రామం. నిరుపేదలో పుట్టాడు. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కష్టపడి చదివించారండి. నిరుపేద కుటుంబం కష్టపడి చదివించారండి. కుర్రోడు తల్లిదండ్రుల కష్టాన్ని చూసి ప్రోత్సహించి పైకి వెళ్దాం, నా స్థాయి ఏంటో చూపిందాం అని నిరూపించుకోండి. మా గ్రామానికైతే తెలంగాణలో, ఉత్తరాంధ్రలో, మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం 29 రాష్ట్రాల్లో ఆడు ఇన్నర్ అనేసి అందరూ పండగ వాతావరణంలో నెలకొందండి. ఇప్పుడు మీరు ఏదైనా ఊరు వెళ్ళారు అనుకోండి, ఫంక్షన్ చెప్పుకుంటారా కళ్యాణ్ మావాడని? మా బాబు, మా అబ్బాయి అని చెప్పుకుంటామండి. ఇంక ఎవరో కాదు, మా ఇదంతా సుందరపేట గ్రామం అంటే ఒక మేనత్త మేనమా పిల్లమండి. ఇది జాగ్రత్తగా ఆలకించండి. ఇంక రెండో ఎయిర్పోర్ట్ లేదండి. ఈతల మేనమా పిల్ల, ఈతల మేనత్త పిల్లలండి, అంతా కుటుంబం అండి. ఇది మాదంతా 120 ఇల్లు అండి. ఇది అందరం ఓ తల్లి పిల్లలా మసులుతామండి. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ ఇంట్లో బాధ అనేది అందరికీ ఉంటుందండి. ఇప్పుడు పిల్లలందరూ చెప్తారా కళ్యాణ్లా ఉండాలి, కళ్యాణ్లా చదువుకోవాలి, మంచి స్థాయికి వెళ్ళాలని? అందరూ అనుకుంటారండి. పిల్లలు కూడా మన ఊరు అబ్బాయి ఇంత పైకి వెళ్ళాడురా, మనం అలాగ ఉండాలిరా, మనకి ఈ గ్రామానికి పేరు తెచ్చాడురా. ఓ మోడీకి ఎంత పేరు ఉందో ఈరోజు పవన్ కళ్యాణ్కి అంత పేరు ఉందండి. మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి ఎంత పేరు ఉందో ఇవాళ మా కళ్యాణ్ పడాలకి అంత పేరు ఉందండి. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీకి ఈ నియోజకవర్గం స్థాయికి తెలుస్తుందండి. నాకు తెలిసిన ఉద్దేశం అయితే ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎంపీకి అంటే ఆ నియోజకవర్గానికి తెలుస్తుందండి. మోడీ ప్రధానమంత్రి అంటే ఎలాగ తెలుస్తుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ పడాలా అంత పేరు తెచ్చుకోండి. మాకే కాదండి, ఉత్తరాంధ్రలోని మన తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్ కూడా అంత గొప్ప పేరు తెచ్చాడండి. సో ఇది చూసారు కదా వారి యొక్క, అభినందిస్తానండి, మనస్ఫూర్తిగా అభినందిస్తాను. సో ఇది వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మనం చూస్తాం. చిన్నప్పటి నుంచి వాళ్ళు పడ్డ కష్టాలు ఈరోజు ఈ స్థాయికి వెళ్ళడం, గ్రామస్తులందరిలో కూడా ఆనందం వ్యక్తం అవుతున్నట్టు. ఫ్రెండ్స్ అయితే మరీ అసలు వాళ్ళ ఆనందానికి అయితే అవధులు లేవని చెప్పుకోవాలి. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.